కడతాల్ సర్వే నెంబర్ 260 అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండలంలోని కట్టాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 260లో అసలు ఏం జరుగుతుందని కట్టాల్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 1954-55 కాస్త్రా పహాని ప్రకారం కట్టాల్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 260 మొత్తం 2863.39 ఎకరాలు ఉంది. ఇట్టి సర్వే నెంబర్ను 1954-55 సంవత్సరంలో 260 సర్వే నెంబర్ 260/1, 260/2, 260/3 అట్లా 260/9 దాకా వేసేసారు. 9 దాకా సబ్ డివిజన్ చేశారు. కాలక్రమేణా అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు సర్వే నెంబర్ మొత్తం గందరగోళంగా మారిపోయింది. సర్వే నెంబర్ మొత్తంలో ఉన్న భూమి 2863 ఎకరాల కంటే ఇప్పుడు 3134.23 ఎకరాలకు అందజేశారంట. అంటే సుమారుగా 270 ఎకరాలు పెరిగిపోయింది. ఇది ఎట్లా పెరిగింది? భూమి పెరిగిందా? ఈ మధ్య భూమి కూడా పెరుగుతుంది ఏంటి? మామూలుగా ఈ నీళ్ళు అవి పోసి చెట్లు పెరుగుతాయి కదా అండి, అట్లా ఇక్కడ మరి ఏం పోస్తే భూమి పెరిగిందో? డబ్బులు పోస్తే భూమి పెరిగి ఉంటుంది కదా సహజంగా. మామూలుగా ఇప్పుడు జంతువులు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటికి ఫుడ్ వేస్తే పెరుగుతాయి. మనుషులు కూడా ఫుడ్ తింటే పెరుగుతాము. ఈ చెట్లు ఇట్లా ఏమవుతాయి? వాటికి నీళ్లు పోస్తే పెరుగుతాయి, ఎరువు వేస్తే పెరుగుతాయి. భూమి పెరగాలంటే ఏమేం చేయాలి? డబ్బులు వేయాలి. డబ్బులు వేస్తే భూమి పెరిగిద్ది. 270 ఎకరాలు పెరిగిందంటే ఇక్కడ చూసారా. ఇందులో సుమారు 1800 ఎకరాల అటవీ ప్రాంతానికి ఉండగా దాదాపు 200 నుంచి 300 ఎకరాల భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించి భూమి ఉండటం గమనార్హం. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అటు ఫారెస్ట్ భూమి, భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించిన భూమి అన్యక్రాంతానికి గురైందని, సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందని అప్పట్లో పలు విమర్శలు వచ్చాయి. రెవెన్యూ అధికారులు, రియల్ ధరలు ఏకమై సంబంధం లేని వ్యక్తులకు కూడా రికార్డులతో సంబంధం లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయటం పలు అనుమానాలకు తావిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ధరణి, భూభారతి వంటి ఆధునిక పద్ధతులతో భూ రికార్డులు సరిచేస్తామని చెప్పి ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వాలు తీరు ప్రజలు తప్పబడుతున్నారు. సంవత్సరాలు మారినా 260 సర్వే నెంబర్కు మోక్షం ఎప్పుడని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మోక్షం డౌట్ ఏదది. నిన్న కూడా మనకు ఒకళ్ళు ఫోన్ చేశారు, మహబూబ్నగర్లో ఎక్కడ అంట, ఎప్పుడో 1955లో ఎప్పుడో కొన్న భూమి అంటది. కొన్నది కాదు, మన ఈ సాదా బైనామా ఉంటుందిగా, ఆ సాదా బైనామాలో తీసుకున్న భూమి అంటే. ఇప్పుడు ఆ ఓనర్ కూడా చచ్చిపోయాడంట. ఇప్పుడు ఏమంటారు? ఈ భూమి ఆయన పేరుకి వెళ్ళిద్ది, మీకు మీ పేరున బదలాయించాలంటే ఆయన తీసుకురండి అంటారంట. చచ్చిపోయిన ఆయన తీసుకొస్తారండి?